ఈ రోజు మాత్రం నా హలీం క్రేవింగ్స్ మాత్రం ఎవ్వరు ఆపలేరు. నేను ఈరోజు గట్టిగా తినేస్తా. వాసన వస్తుంది, అబ్బబ్బబ్బా. నాకు తెలిసి హలీం వేరే లెవెల్. హలో, గుడ్ మార్నింగ్. హలీం సీజన్ అయితే అయిపోతుంది, బట్ నేను ఇప్పుడు వచ్చి హలీం టేస్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ అయితే చాలా తిన్నాను, బట్ ఈ ఇయర్ మాత్రం అస్సలు తినలేదు. సో టైం కూడా కుదరలేదు అనమాట చేయడానికి. సో ఇప్పుడు నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఆల్రెడీ చికెన్ అయితే వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుంటాను. అవి చేసుకొని హలీం మనం స్టార్ట్ చేద్దాం. నేను చేస్తాను, మీరు చూడండి, ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, నన్ను నమ్మండి. లాస్ట్ టైం కూడా నేను చేసుకున్న చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు కూడా ఒకసారి నేను చేసుకొని తిందాం అనుకుంటున్నా. తినాలనిపిస్తుంది, చాలా క్రేవింగ్స్ వస్తున్నాయి నాకు. ముస్లిం ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం హ్యాపీయే, కానీ ముస్లిం ఫ్రెండ్స్ లేని వాళ్ళు మాత్రం ఇలా చేసుకోవడమే, లేదంటే షాప్స్ లో తినడమే. మరి ఇంకేం చేయలేం. ఎందుకో కానీ హలీం తినాలనే క్రేవింగ్స్ చాలా వస్తున్నాయి. సో చూడండి, నేను ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం అంటే ఏమేమి వేసానంటే, కాసేపు నానబెట్టుకున్నాను. అది ఏంటంటే కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 4 స్పూన్స్, మినప్పప్పు 4 స్పూన్స్, పెసరపప్పు 4 స్పూన్స్, బన్సీ రవ్వ అంటారు చూసారా, అది కూడా 4 స్పూన్స్, అలానే 1/2 కప్ రైస్ కూడా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను 4 to 5 hours నానబెట్టుకున్నాను. చూసారా, చాలా బాగా నానిపోయి. ఇప్పుడు నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను. 4 hours అనే కాదు, ఇంకెక్కువసేపు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటది. సో 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కి 1/2 kg చికెన్ సరిపోతుంది. సో ఒక విశాలమైన కుక్కర్ తీసుకుందాం, ఎందుకంటే తర్వాత మ్యాష్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. హలీంకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న 1/2 kg చికెన్ వేసుకుందాం. కొంచెం అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి, అంటే మిరియాలు, లవంగం, అలా ఇలా చిన్న చిన్నవి మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ మిక్స్డ్ గా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేసుకుందాం, అలానే అల్లం కూడా వేసుకుందాం, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా. సో ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మాదిరిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీకు ఇంగ్రీడియంట్స్ లో డౌట్ వస్తే నేను డిస్క్రిప్షన్ లో ఇంగ్రీడియంట్స్ అన్ని మళ్ళీ ఏంటంటే కొంచెం డీటెయిల్ గా పెడుతూ ఉంటాను, చూడండి ఒకసారి. కొంచెం ఉప్పు, అలానే కొంచెం కారం, అలానే కొంచెం పసుపు. సో ఇది బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్, ఉప్పు అన్ని పీసెస్ కి బాగా పట్టాలి. బాగా నానబెట్టుకున్న మనం పప్పులన్నీ వేసేద్దాం. సో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ హలీం క్రేవింగ్స్ మాత్రం ఈ రోజుతో తీర్చుకోవాలి. నేను చాలా గట్టిగా తినేద్దాం. సో 3 cups వాటర్ తీసుకుంటున్నాను నేను. సో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాము. సో మూత పెట్టేసుకుందాం. సో 8 విజిల్స్ అనేది మనం తెచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే చికెన్ అనేది ముద్దగా అయితేనే బెటర్. ఎందుకంటే మనం మ్యాష్ చేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది. చాలా మెత్తబడాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. సో సన్నంగా ఈ మాదిరిగా. ఉల్లిపాయలకు వస్తే ఎలాంటి ఆడాల్సిందే. సో ఈ మాదిరిగా మనం సన్నంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఆయిల్ హీట్ అయినంత వరకు వెయిట్ చేసి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే హలీం పైన వేయడానికి బాగుంటది. హలీం పైన వేసుకొని నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోయినట్టే హలీం. నాలాగే ఇప్పుడు దాకా ఎవరైతే హలీం తినలేదో వాళ్ళు కమెంట్ బాక్స్ లో చెప్పండి. సో ఇంకా లేట్ చేయకండి, ఇంకా హలీం సీజన్ కూడా అయిపోతుంది. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకుంటే తినండి, లేదు అంటే ఒక మంచి రెస్టారెంట్ లో మంచిగా లాగించేయండి, లేదంటే మీకు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి అడగండి, మంచిగా పెడతారు. లైట్ గా చాలా చిన్నగా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ భారంగా ఎగుతాయి అన్నమాట, టైం ఎక్కువ తీసుకోదు. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ హలీం అయిపోతుంది. 8 విజిల్స్ అయితే వచ్చేసాయి. సో కుక్కర్ మూత తీసినప్పుడు కొంచెం టైం తీసుకొని తీయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి.
అంటే కొంచెం మంచి రెసిపీ చెప్పండి, నేను కూడా చేస్తాను. నాకు అంటే మీ మీ మామూలుగా మీ పాత కాలంలోని రెసిపీస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇంగ్రీడియంట్స్ తో పాటు చెప్పండి, నేను ట్రై చేస్తాను అనమాట. సో నేను ట్రై చేస్తే చాలా మంది చూస్తారు కదా, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అడగడం మర్చిపోయాను, మొన్న బొబ్బట్లు చేశాను కదా, అది ఎలా వచ్చాయి అంటే మీరు ట్రై చేసే ఉంటారు, సో అవి ఎలా వచ్చాయో నాకు ఒకసారి అది కూడా చెప్పండి ఎలా వచ్చాయో. సో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. సో చూసారు కదా, ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా మనం తీసేద్దాం పక్కకి. ఇదే వేడి నూనెలోని మనం జీడిపప్పు కూడా వేపేసుకుందాం. సో మనం పప్పు గుత్తుతోటి మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఎంత గట్టి మ్యాష్ చేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఎందుకంటే చికెన్ పప్పు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి మ్యాష్ చేస్తూ. చాలా ముద్దగా మ్యాష్ చేసుకోవాలి. సో 8 విజిల్స్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ అది మెత్తగానే అయిపోతుంది. సో ఇలా మనం నార్మల్ గా చేసేస్తే ఈజీగా అయిపోతుంది. నాకు తెలిసి హలీం వేరే లెవెల్. ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేయడం చాలా ఈజీ. మనం అంటే కుక్కర్ పెట్టడం, అది మెత్తగా అయిపోవడం, కానీ అసలైన పని ఇక్కడే వచ్చింది. మనం మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో ఈ మ్యాష్ చేసిన బట్టి టేస్ట్ వస్తుంది. చికెన్ హలీం అయితే అయిపోయింది. అబ్బా గుమగుమలు. మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేద్దాం. అలానే జీడిపప్పు కూడా వేసేద్దాం. పైన నెయ్యి కూడా వేసుకుందాం. చికెన్ హలీమా మజాకానా, సూపర్ సూపర్. సో టేస్ట్ చేసేద్దామా? బాబోయ్, ఒక్క మామూలుగా లేదు, కానీ చికెన్ హలీం అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. నాకు తెలిసినంత చాలా బాగా వచ్చింది. నేనైతే ఆగలేకపోతున్నా. వా, చూడండి చికెన్ హలీం. నిజంగా చెప్తున్నాను, వేరే లెవెల్. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని. ఫ్లేవర్స్ అన్ని బాగా కుదిరినాయి, బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. సో అక్కడక్కడ ఆనియన్స్ తగులుతుంటే క్రిస్పీగా భలే ఉన్నాయి. నేను ఇంగ్రీడియంట్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఒకసారి మెన్షన్ చేస్తాను అన్నీను. సో రంజాన్ సీజన్ లో ఉన్నప్పుడు మ్యాక్స్ తినడానికి ట్రై చేయండి ఏదైనా హోటల్కి వెళ్తే మాత్రం, ఎందుకంటే మంచిగా ఉంటది. మంచి హోటల్లో తినండి, చాలా బాగుంటది హలీం అయితే. ఇప్పటిదాకా తెలియని వాళ్ళైతే మస్ట్ ట్రై అన్నమాట. మటన్ అంటే ఎక్కువగా ఫేమస్ మటన్ హలీము, బట్ నాకు మటన్ అంతగా నచ్చదు, బట్ ఇష్టమే, అలా తింటా అనమాట. కానీ చికెన్ హలీం అయితే సూపర్ అంటే సూపర్. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. నాకైతే చికెన్ హలీం నేను తినాలి మంచిగా. సో మంచిగా టీవీ చూసుకుంటూ ఒక డ్రింక్ పక్కన పెట్టుకొని తింటాను మంచిగా. సో మీరు కూడా అలా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.